పల్లీల చాటు చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. అది చూడబోయే ముందు మీ ఇంటిగంతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఒక చిన్న టిప్ ఇస్తానండి ముందుగా. చాలామంది సోక్ చేయడం మర్చిపోతుంటారు. ఏ పప్పయినా గానీ ఓన్లీ ఇది పల్లీలే కాదు. అలాంటప్పుడు కొంతమంది హాట్ వాటర్ పోసి 1 అవర్ సోక్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. మరీ హాట్ వాటర్ గూడా పోసి సోక్ చేసే అంత టైం లేనప్పుడు మనము డైరెక్ట్‌గా వేసేసి కొంచెము మామూలుగా 5 విజిల్స్ వస్తే సరిపోతది. అలాంటప్పుడు ఇంకొక 5 విజిల్స్ ఎక్స్‌ట్రాగా ఒక 10 విజిల్స్ లేకపోతే 12 విజిల్స్ అలా వచ్చాయనుకోండి ఈజీగా బాయిల్ అయిపోతాయన్నమాట. ఈ చిన్న టిప్ మాత్రము కొంచెం గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇలానే చేశాను అనమాట. డైరెక్ట్‌గా వేసేస్తాను. ఏ పప్పులైనా గానీ ఒక 10-12 రానిచ్చేస్తాను. ఇంకా మనకి అయినా గానీ ఎంత మెత్తగా వస్తాయో దానికన్నా గానీ ఇంకా ఎక్కువ మెత్తగా వస్తాయన్నమాట. చాలా బాగా బాయిల్ అయిపోతాయి. చూడండి నేనైతే ఎలా చేశానో 1 బై 1 స్టెప్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏమేమి యాడ్ చేశాననేది. ఈ చిన్న టిప్ మాత్రం కంపల్సరీ పాటించండి. ఎందుకంటే ఇప్పుడుండే హడావిడి లైఫ్‌లో మనకన్నీ సోక్ చేసి పెట్టుకొని పర్ఫెక్ట్‌గా చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉన్నామనుకోండి చాలా టేస్టీగా, యమ్మీగా ఇంట్లోనే మనము హ్యాపీగా చేసేసుకోవచ్చనమాట. దానికోసమే ఈ చిన్న వీడియో. తప్పక ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. నా ఛానల్ ఒక్కసారి చూసేసేయండి. నేను చాలా రకాల పచ్చళ్ళు కూడా చేసున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.